పేరెంట్స్ని ఉద్దేశించి చేస్తున్న వీడియోనండి ఇది. అంటే 200-300 మంది పేరెంట్స్ ఒక హాల్లో ఉన్నారు. వాళ్ళని అడ్రస్ చేస్తూ చెప్తున్నానని మీరు అనుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలా అనుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు పేరెంట్స్గా మీరందరూ కూడాను డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు కదా. మీ అందరి జీవితాల్లో జరిగింది అంటే 20 ఏళ్ల వరకు చదివారు, పోటీ పరీక్షలు రాశారు, జాబ్స్ సంపాదించుకున్నారు, భార్యాభర్తలుగా ఇద్దరు కూడాను జాబ్స్ చేస్తున్నారు, బిజీగా ఉన్నారు, ఆ మాటకు వస్తే పరుగులో ఉన్నారు కదా. అయితే కొంతమంది పేరెంట్స్ జాబ్ చేయట్లేదు, గృహిణులుగానే ఉండిపోతున్నారు. ఇక్కడ ఒకటి పేరెంట్స్గా గమనించాలండి మీరందరూ కూడా. అదేంటంటే పిల్లలు స్కూల్లో ఉండే టైంతో కనుక పోలిస్తే మీరు పిల్లలతో 10వ వంతు మాత్రమే గడుపుతున్నారు, అంతే కదా. పొద్దునంతా హడావిడిగా ఉంటుంది, సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు, అలా 10-10:30 కాగానే మీరు కొనుక్కుంటారు, పిల్లలు కూడా కొనుక్కుంటారు, అంతే కదండి. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు పేరెంట్స్గా మిమ్మల్ని మీ తల్లిదండ్రులు రకరకాల పద్ధతుల్లో పెంచారు. ఎందుకంటే పేరెంట్స్గా మీ అందరికీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా క్రమశిక్షణలో పెంచి ఉండవచ్చు, కొంతమంది పిల్లల తల్లిదండ్రులు అంత క్రమశిక్షణతో పెంచి ఉండకపోయి ఉండవచ్చు, అంతే కదా. అట్లాగే మీలో కొంతమంది తల్లిదండ్రులు మిమ్మల్ని విలాసవంతంగా పెంచి ఉండవచ్చు, మరి కొంతమంది వెతుకులాట్లో పెంచి ఉండవచ్చు కదండి. అట్లాగే మీ తల్లిదండ్రుల్లో కొంతమంది చెడు అలవాట్లకు కూడాను బానిసై ఉండవచ్చు, మరి కొంతమంది తల్లిదండ్రులు సంప్రదాయబద్ధంగా పూజా పునస్కారంతో ఉండి ఉండవచ్చు. అంటే వీటన్నిటికీ మీరు ప్రత్యక్ష సాక్షులై ఉండవచ్చు. అట్లాగే మీలో కొంతమంది అంటే మీ తల్లిదండ్రులు మాటిమాటికి కొట్లాడుకుంటూ ఉండవచ్చు, దానికి పిల్లలుగా మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రత్యక్ష సాక్షులుగా ఉండి ఒక విధమైన నిర్ణయానికి మీరు వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే మీకు పెళ్ళయింది కాబట్టి, మీరు స్వతంత్రంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు కూడా కొన్ని ఇదమిత్తమైన నిర్ణయాలు ఉంటాయి కదా. అలాగే కొంతమంది తల్లిదండ్రులు అంటే పేరెంట్స్గా మీ తల్లిదండ్రుల గురించి నేను చెప్తున్నాను. దండం దశగుణం భవేత్ అన్న చందాన తప్పు చేసినప్పుడల్లా మిమ్మల్ని కుట్టుండవచ్చు. మరి కొంతమంది తల్లిదండ్రులు కొట్టకుండా తప్పు చేసినప్పుడల్లా, నాన్న ఇది తప్పురా, ఇక్కడైతే నువ్వు కరెక్ట్ చేసావు, ఇలా చేయాలి, చేసి ఉంటే బాగుండేది అని ఓర్పుతో నేర్పుతో చెప్పు ఉండొచ్చు అంటే, అంతే కదా. మీ అందరి జీవితాల్లో మీ తల్లిదండ్రులు ఏ విధంగా మీ ఎడల ప్రవర్తించి ఉంటారో అన్న విషయం మీద నేను ప్రస్తుతానికి దృష్టి పెడుతున్నాను అన్నమాట. అలాగే చిన్నప్పుడు కొంతమంది మీ తల్లిదండ్రులు ఏది అడిగితే అది కొనిచ్చి ఉండవచ్చు, కొంతమంది నో అని ఉండొచ్చు, దానికి కారణాలు వేరే ఉండొచ్చు కదా. అలాగే కొంతమంది తల్లిదండ్రులు మిమ్మల్ని అంటే మీరు బాల్యావస్థలో ఉన్నప్పుడు వారాంతాల్లో కానీ లేకపోతే మాసాంతాల్లో కానీ లేకపోతే 3 నెలలకు ఒకసారి కానీ వివిధ ప్రాంతాలకు మిమ్మల్ని తిప్పి ఉండవచ్చు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, వేరే కారణాల వల్ల మిమ్మల్ని బయట ప్రాంతాలకి ఎక్కువగా తీసుకొని వెళ్ళి ఉండకపోవచ్చు. అట్లాగే మీ చిన్నప్పుడు మీ ఇంట్లో బంధువుల యొక్క తాకిడి వల్ల మీకు మంచి భోజనము పట్ట కూడాను ఏర్పాటు జరిగి ఉండకపోవచ్చు. అలాగే మీ పెంపకంలో మీకు మీ అంటూ గొప్ప మిత్రులు కూడాను ఉండి ఉండకపోవచ్చు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, మీ గతాన్ని కేవలం రిఫరెన్స్గా తీసుకోండి, అంతే. రిఫరెన్స్గా తీసుకోండి, అంతేగాని అదే జీవితం అన్నమాటకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను భావించద్దు. మీ జీవితంలో జరగవలసిందేదో జరిగిపోయింది, అంతే కదా. ఇలా అనేక బ్యాక్గ్రౌండ్స్ నుంచి మీరందరూ వచ్చారు కాబట్టి మీరు విధమైన నిర్ణయాలకు వచ్చి ఉండవచ్చు. నా జీవితంలో ఇది జరిగింది కాబట్టి నా పిల్లల్ని నేను ఎలా పెంచకూడదు,
ఇంకా బాగా పెంచాలి. నా బాల్యంలో నా తల్లిదండ్రుల ద్వారా నేను కొన్ని విషయాల్లో నష్టపోయాను. ఆ నష్టం నా పిల్లలకి జరగకూడదు అన్న భావాలు మీలో మేట వేసిపోతూ ఉంటాయి కదండి. మేట వేసిపోయి ఉంటాయి కదా. నేనేమంటానంటే, ఇప్పుడు మీరు మీ పిల్లల్ని పెంచే క్రమంలో వీటన్నిటిని పూర్తిగా పక్కన పెట్టేయండి. అంటే ఒక కంక్లూషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను రావద్దు. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా నాకు జరిగినట్టుగా నా పిల్లలకి జరగకూడదు అన్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు నిర్ధారించొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీ తల్లిదండ్రులు అప్పటి కాలమాన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించి ఉండవచ్చు. ఆ ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తనకి మీరందరూ కూడాను ప్రత్యక్ష సాక్షులుగా ఉండి ఉండవచ్చు కదా. ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలా వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ భూమి మీద ఎవరు పరిపూర్ణమైన వ్యక్తులు కారండి. మీ తల్లిదండ్రులు కూడా కారు, మఠాధిపతులు కూడా కారు. నేను ఈ మాటను ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, నేర్చుకునే క్రమంలో ప్రతి జీవి కూడాను, ఆ మాటకు వస్తే ప్రతి మానవుడు కూడాను ఏ స్థాయిలో ఉన్నా కూడాను నేర్చుకుంటూనే ఉంటాడండి. ఘోరమైన తప్పు జరిగిపోయింది అని ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పలేని పరిస్థితిలో ఉంటాడు. అంటే ఆ తప్పుని ఒప్పు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలాగే మీరు, నేను ఇందాక అన్నట్టుగా మీ తల్లిదండ్రుల పెంపకంలో అప్పటి కాలమాన పరిస్థితులకు మీరు ప్రత్యక్ష సాక్షులు కదా. అలాగే మీ పిల్లలు కూడాను ఇప్పటి వర్తమానానికి రేపటి భవిష్యత్తుకి వారసులు అంటే వాళ్ళు. అంటే ఇప్పటి వర్తమానము రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. మీ పిల్లలకు కూడాను తెలిసే అవకాశం ఉండదు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు మీ గతాన్ని దృష్టిలో పెట్టుకుని, మీ జీవితంలో మీ తల్లిదండ్రుల ద్వారా జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని దయచేసి ఒక నిర్ణయాన్ని మటుకు రావద్దండి. అంతే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ సృష్టించడానికి 30 ఏళ్ళు పడుతుంది కదా. ఆ 30 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చేసాయి కదా. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 4వ తరం నడుస్తున్నది కదా. అటువంటప్పుడు ఎన్ని మార్పులు చూసాను చెప్పండి. కాబట్టి మీరు మళ్ళీ మీ పిల్లల్ని పెంచే క్రమంలో వాళ్ళు ఒక స్థాయికి వచ్చేటప్పటికి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళకి మళ్ళీ 30 ఏళ్ళు వస్తాయి కదా. ఈ 30 ఏళ్లలో ఎన్నో మార్పులు వస్తాయి కదా. ఆ మార్పుల్ని మీరు ఊహించగలరా? ఊహించలేరు కదా. కాబట్టి ఒకవేళ గనక మీరు ఇప్పుడే మీ పిల్లల ఎడల ఒక స్థిర నిర్ణయానికి కనుక వచ్చినట్లయితే, అది మీ పిల్లల భవిష్యత్తునే కాదు, మీ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మారుస్తుందండి. అప్పుడు తల్లిదండ్రులుగా మీరు, పిల్లలుగా వాళ్ళు కూడా నష్టపోతారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, పిల్లల్ని పెంచే క్రమంలో ఆగండి, ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, సంయమనంతో ఉండండి. ముఖ్యంగా చెప్పండి, అవసరమైతే వాళ్ళతో చర్చించండి. అంతే తప్ప మీ ఆలోచనలు వాళ్ళ మీద రుద్దద్దండి. వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి, ప్రేమనివ్వండి, స్వతంత్రంగా ఆలోచించే అవకాశాన్ని ఇవ్వండి. ఎప్పుడైతే మీరు స్వేచ్ఛనిచ్చారో వాళ్ళు స్వతంత్రంగా ఆలోచిస్తారు. అంతే తప్ప పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను దయచేసి సవినయంగా వినపం చేస్తున్నాను, బెదిరించొద్దు, కన్నెర చేయొద్దు, భయపెట్టద్దు, ముఖ్యంగా కొట్టద్దండి. ఎందుకంటే అలా గనక చేస్తే ఈ వేగంగా మారుతున్న సమాజంలో వారి సహజత్వాన్ని కోల్పోతారు, భయం గుప్పిట్లో ఉండిపోతారు, వాళ్ళ యొక్క అస్తిత్వానికి ఆమడ దూరంలో ఉంటారు. ఒక్కసారి గనక వాళ్ళ సహజత్వాన్ని గనక కోల్పోతే సమాజం పన్నే అనేక కుట్రలకి వాళ్ళు బలైపోతారండి.
వాళ్ళు బలైనప్పుడు ఆటోమేటిక్గా మీరు కూడా బలైపోతారు వృద్ధాప్యంలో. కాబట్టి ఒకటేనండి, సో మై డియర్ పేరెంట్స్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఇంతేనండి వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న విషయం. ఒకసారి వినండి, ఒక్కసారి వినండి, మీకు మళ్ళీ బాగా అర్థమవుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఒత్తిడి ప్రపంచంలో ఉన్నామండి. చిన్న కుటుంబాలు ఏర్పడిన నేపథ్యంలో ఒత్తిడితో మనందరం కూడా జీవిస్తున్నాం. పిల్లల్ని కూడా ఆ ఒత్తిడితోనే పెంచుతున్నాం. 5 పైసలు తప్పు చేసినాను, రేపొద్దున దాన్ని 10 రూపాయల లెవెల్లో ఊహించేసుకొని ఓహో పిల్లలు ఇలా అయిపోతారేమో అన్న భయం గుప్పిట్లో మనం కూడా ఉన్నాం. వాళ్ళను కూడా భయం గుప్పిట్లో బంధిస్తున్నామండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే చెప్పాను కదా, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే ఇక్కడ ఏదో బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. లైక్ బటన్ ఉంటుంది, నొక్కండి. నిజమే కిరణ్ గారు ఉద్వేగంతో చెప్పారు, కొంత ఆవేశ పాలు కూడా ఉంది. మీ ఆవేదనలో అర్థం ఉంది. మీతో మాట్లాడాలని ఉంది అని కనుక మీరు అనుకున్నారనుకోండి, హాయిగా మాట్లాడండి నాతో. నా పేరు మారుతి కిరణ్, పోరూరి. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.